అసలు వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి? 4 పార్టీలు 2 కుటుంబాల మధ్య పోరు ఎలా సాగబోతుంది? 3 పార్టీల మధ్య పొత్తు ఎన్నాళ్ళ ముచ్చట? ఏపీ పాలిటిక్స్ పై పిఆర్టీవీ స్పెషల్ ఫోకస్. వెల్కమ్ టు పిఆర్టీవీ. ఏపీ ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకున్నాయి. టీడీపీ తిరిగి ఎన్టీడీఏలో చేరడం దాదాపు ఖాయమైంది. 2014 తరహా పొత్తుతోనే జగన్ ను ఓడించగలమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నా బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అయితే సీట్లు ఖరారుపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంది. ఈ సమయంలో పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించింది. చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తుల్లో కీలక మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో పొత్తులు దాదాపు ఖాయమయ్యాయి. ఈ సమయంలోనే సీట్ల పంపకాలు చంద్రబాబుపై కాస్త ఒత్తిడి పెంచుతున్నాయి. అటు జనసేన శ్రేణుల నుంచి మెజారిటీ సీట్లు కేటాయించాలని పవన్ ను ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు పొత్తుల్లో భాగంగానే జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సుముఖంగా లేరు. టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న తమకు కనీసం 40 స్థానాలు కావాలని పట్టుబడుతున్నాయి. దీంతో ఎవరు పొత్తుల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ సూచించారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు ఖాయం దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ నుంచి 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలంటూ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో చర్చ తర్వాత 2 పార్టీలకు 40 అసెంబ్లీలు, 9 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీకి తమ ప్రతిపాదనలను పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అటు బీజేపీ నేతలు పవన్ కు టాస్క్ అప్పగించారు. మిత్రపక్షాలుగా 2 పార్టీలకు 50 స్థానాలు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చించాలని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పొత్తుల్లో సీట్లు ఖరారు వేళ చంద్రబాబు తన ముందు ఉన్న సమస్యలను ఇప్పటికే పవన్ తో చర్చించారు. 25 సీట్లకు మించి పవన్ నుంచి ఆశించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపీకి సర్దుబాటుపైనే ఇద్దరి నేతల మధ్య చర్చ జరగనుంది. ఇక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ 3 పార్టీలకు కామన్ అజెండా, మేనిఫెస్టో వంటి అంశాలు కీలకం కానున్నాయి. పవన్ కళ్యాణ్ 2 రోజుల్లో గోదావరి జిల్లాలో పర్యటన ఖరారైంది. సీట్ల ప్రకటనకు ముందుగానే 3 పార్టీల్లో ఎవరికి సీటు వచ్చినా మిగిలిన 2 పార్టీ శ్రేణులు సహకరించేలా మార్గనిర్దేశం చేయనున్నారు. అయితే సీట్ల కోసం 2 పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ముందుగా సీట్లు దక్కని వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసిన చివరి నిమిషం వరకు పవన్, చంద్రబాబు పైన సీట్ల కోసం ఒత్తిడి ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీతో పొత్తు వేళ ముందుగా 2 పార్టీల్లో సీట్లు ఖరారు, మేనిఫెస్టో ప్రచారం వంటి అంశాలపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం మాత్రం సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. శాసనసభ్యులను నియోజకవర్గం బదలాయింపు, అభ్యర్థుల మార్పు వంటి నిర్ణయాలతో సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేక సంకేతాలు వచ్చినా ఏ మాత్రం జంకడం లేదు జగన్. పైగా ప్రతిపక్షాలపై అధికారం కోసం జెండాలు జతకట్టడం వారి అజెండా అయితే, నా పొత్తు ప్రజలతోనే అంటూ కొత్త నినాదానికి తెరలేపాడు ముఖ్యమంత్రి జగన్. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రూపంలో సొంత ఇంటి నుండే బలమైన ప్రత్యర్థిగా మరో రాజకీయ శత్రువుని ఎదుర్కొంటున్నాడు ముఖ్యమంత్రి జగన్. జగనన్న వదిలిన బాణంగా రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల గురి తప్పి జగన్ గుండెలకే గుచ్చుకుంటుందన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో మాత్రం బీజేపీ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో తమకు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ పాగా వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణలో అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహిరంగంగానే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కాంగ్రెస్ తో జత కట్టకుండా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో జత కట్టే వాతావరణం కనిపించడం లేదు. ఇప్పుడు టీడీపీ బీజేపీతో జత కట్టడం ద్వారా వైసీపీ, టీడీపీలలో ఎవరు అధికారంలోకి వచ్చినా
కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతో ఇప్పట్లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలను బీజేపీ తెలివిగా దెబ్బకొట్టింది అని చెప్పవచ్చు. ఇప్పటికీ జనసేన టీడీపీల మధ్య ఎటువంటి చర్చలు లేని పొత్తు కాస్త బెడిసి కొట్టినట్టు కనిపించింది. ఇరు పార్టీలకు చెందిన అధినేతలు పోటాపోటీగా అభ్యర్థుల ప్రకటనతో కాస్త పొత్తు రాజకీయం వివాదంగా మారి కాస్త రక్తి కట్టించిన తరువాత సద్దుమణిగింది.